ఆరాధించుటకు చేరుతున్న వారిలో ఈ మంచి అవగాహన ఉండాలి. ఏంటట? మాకు కాదు, గ్లోరీ టు గాడ్ అలోన్, ఆయనకు మాత్రమే మహిమ. కొంత మహిమ నాకొస్తే బాగున్ను, కొంత ఘనత నాకొస్తే బాగున్ను, కొంత గొప్పతనంగా నేను కనపడితే బాగుండని మనం అనుకోకూడదు. ఆయనను ఎలా మహిమపరచగలం? మనం అందరం కలిసి, మనమందరం ఏకముగా కూడా ఆయన ఎలా గొప్ప చేయగలము? ఇదే దావీదు 34వ కీర్తనలో ఏమని చెప్పాడు? రండి మనమందరము ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేద్దాం. మనందరము కలిసి, నేను ఆయన నామాన్నే గొప్ప చేస్తాను, మనందరము కలిసి ఆయన నామాన్నే గొప్ప చేద్దాం, ఆయనకే మహిమను తీసుకొద్దాం. దేవుని బిడ్డలందరూ ఒక చోట ఎందుకు చేరుతారు? దేవుని మహిమపరచుటకే చేరాలి. ఆ మాటకొస్తే అసలు మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు సృష్టించారు? 43వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా యొద్దకు తీసుకురండి. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ నిమిత్తం పుట్టించాడు. ఎఫెసీ 1:6 తన కృపామహిమకు కీర్తి కనున్నట్లుగా మిమ్మల్ని ఆయన రక్షించాడు. మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు? తన మహిమ నిమిత్తం రక్షించుకున్నాడు. మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? తన మహిమ నిమిత్తం పుట్టించాడు. ఈ సృష్టి కూడా ఏం చేస్తుందట? 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతే. అంతరిక్షమైన చేతి పనిని ప్రచురం చేస్తుంది. ఈ సృష్టి కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని బిడ్డలమైన మనము దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డాము, దేవుని మహిమ కొరకు రక్షించబడ్డాము. కాబట్టి ఇప్పుడు అంటాడు ఆయన, మమ్మల్ని పుట్టించావు, మమ్మల్ని రక్షించుటకు నీవు నీ ప్రియకుమారుని మా కొరకు పంపావు. కృపాసత్యములను బట్టి, అనగా కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తును బట్టి నీకే మహిమ. కృపాసత్య సంపూర్ణుడు కదా ఆయన. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయ్యాడు, ఆ వాక్యం మన మధ్య నివసించాడు. ఆ వాక్యమైన ప్రభువే మన కొరకు సిలువ వేయబడ్డారు. కాబట్టి నీ నామమునికే మహిమ. నేను ఒక వ్యక్తిగా నేను ఉన్నానంటే నా పుట్టుక నీ మహిమ కొరకు, నా పాప క్షమాపణ లేక నా రక్షణ నీ మహిమ కొరకు, నా జీవితం నీ మహిమ కొరకు. సో